హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి చవిచూసింది. 151 అసెంబ్లీ సీట్లకు గాను 11 సీట్లు మిగిలినాయి, మధ్యలో 5 పోయింది. 5 ఏళ్లలో జరిగినటువంటి తప్పులేంటి, ఒప్పులేంటి, వీటి మీద ప్రజలైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకున్నారు, ఓడించారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు. ఇక 10 ఏళ్ళు ఇండియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ముందుకెళ్తాయి. అవకాశం ఉంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కలిసిద్దని, ఇలాంటివన్నీ కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ విధమైనటువంటి అసలు వైసీపీ పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, రేపు మాపు జైలుకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఇలాంటి వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. ఇంకేముంది, వైసీపీ ఇంక మూత వేసుకోవటమే. ఇలాంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఎన్ని కేసులు పెడతారు, అరెస్టులు, వ్యవహారం ఇవన్నీ జరగవచ్చు, అది వేరే విషయం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టు మూసేసుకున్నట్టేనా అనేటువంటి అంశం మీద 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరమైనటువంటి ఓటమి చూసిన తర్వాత, 23 సీట్లకే మిగిలిన తర్వాత ఇంకేముంది, టీడీపీ పని కూడా అయిపోయింది అనేటువంటి చర్చ కూడా అప్పుడు జరిగింది. మీరు అప్పుడు గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. మళ్ళీ 25 ఏళ్ళు మా ప్రభుత్వం ఏముంటుంది అనేటువంటి విధంగా మాట్లాడినట్టు ఆయన ధీమా ఆ రోజున. సరే, తెలుగుదేశము జనసేనని, బీజేపీని కలుపుకున్నది ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ అంశాలని చర్చించాల్సి వస్తుంది అంటే, కారణం ఏంటి అని అంటే, ఇలాగా ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీ పని అయిపోయిందో, ఇక వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు, ఇంకా అసలు పార్టీ మూసేసుకుంటారు అనేటువంటి వాదనలు ఎంత మేరకు కరెక్ట్ కాదు అనేటువంటిది 19లో ఓడిపోయినట్టు తెలుగుదేశం మళ్ళీ పుంజుకున్నది, మిగతా వాళ్ళని కలుపుకొనైనా రేపొద్దున వైసీపీ పుంజుకుంటుందా లేదా అనేది భవిష్యత్తు తేలేటువంటి అంశం. నేను 2029లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతాయి, మనమే అధికారంలోకి వస్తాం రేపు అని ఆయన అంటే అనవచ్చాము. నా ఉద్దేశం అయితే ఎవరు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు, అసలు ఈ 5 ఏళ్ళు ఏమవుతుంది, ఇవన్నీ కూడా జ్యోతిష్యం కాదు కదా మనం చెప్పేది. జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి ఫలితాలు ఉంటాయి, ప్రజలు కూడా ఆలోచనలు కూడా ఉంటాయి. అయితే ఈ వీడియో ద్వారాగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి క్రేజ్. ఆ క్రేజ్ ఇప్పుడు వైసీపీ మూత అయిపోతున్నారు, వైసీపీ ఉండదు, వైసీపీ కాంగ్రెస్లో కలిసి అసలు భవిష్యత్తు లేదు అని మాట్లాడేటువంటి ఈ సందర్భంలో ప్రతిపక్షాల విమర్శలు ఒక ఎత్తు అయితే, వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి అపోహల్లోనూ భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ అట్లా. ఇప్పుడు ఆల్రెడీ గుంటూరుకు సంబంధించినటువంటి కిలార్ రోసయ్య మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఎంపీగా పోటీ చేసినాడు. ఇలాగ చాలామంది నేను వెళ్ళిపోతాడని ఇలాంటివన్నీ పెద్ద చర్చలు జరుగుతున్నట్టు నేపథ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏం తగ్గలేదు అనేటువంటిది ఇది నా స్టేట్మెంట్ కాదు. నిన్న విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్లో మొన్న దాడికి గురైనటువంటి జగ్గయ్యపేట ప్రాంతానికి సంబంధించినటువంటి గింజిపల్లి శ్రీనివాసరావు, అదేవిధంగా కొంతమంది బాధితుల్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన వస్తే అంటే బందర్ రోడ్ నుంచి అటు ఏలూరు రోడ్డు వరకు మధ్యలో పుష్ప హోటల్ సెంటర్ రోడ్డు అంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. ప్రజలు విపరీతంగా రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసేసారు. చుట్టుపక్కల ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నిటి మీదకి జనం ఎక్కారు. ఆ బిల్డింగ్లు ఎక్కి ఒక్కటే నినాదాలు, జగన్ జిందాబాద్, జగన్ జిందాబాద్ అని. సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు కొంతమంది. ఆయన మాజీ సీఎం, భవిష్యత్తులో సీఎం అవుతారా మళ్ళీ లేదా అది వేరే అంశం. అసలు ఆ క్రేజీ అది అసలు ఏ కోశానా తగ్గలేదేమో, ఆయన ఓటమి చెందిన ప్రజల్లో ఉన్నటువంటి క్రేజీ తగ్గలేదేమో, నాయకుల్లో మాత్రం
కొంత ఆయన వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే ఉండొచ్చాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదే రూట్లో ఖచ్చితంగా బందర్ రోడ్ నుంచి మళ్ళీ ఏలూరు రోడ్డు వరకు మధ్యలో పుష్ప హోటల్ సెంటర్ మీదుగా ఎన్నికల సమయంలో బస్సు యాత్ర సందర్భంగా ఈవినింగ్ టైం అనుకుంటా జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్ళాడు. ఆ రోజు కూడా మొత్తం ఆ రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. అది ఎన్నికల సమయం. అప్పుడు ఎన్నికల్లో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా క్రేజ్ ఉంది. ఆయన నాకు 175 175 వస్తాను ఆ ధీమాతో ఉన్నాడు. అది వేరే విషయం. జనంలో కూడా మళ్ళీ గెలుస్తాడేమోనని కూడా ఉండుండొచ్చేమో. ఆ క్రేజ్ ఆ రోజున అంత జనం, విపరీతంగా జనం మారు. సరే, అదే జనము నిన్న ఆయన ఓడిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాగా రానటువంటి పరిస్థితుల్లో అదే జనం, అదే స్పందన. నేనేమో ఆయన్ని పొగుడుతున్నానో లేకపోతే ఇంకోటి ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అది వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తల లేదా ప్రజలు చూడటానికి వచ్చారా ఏదైనా కానీ అతని క్రేజ్ అయితే వైసీపీ నేత క్రేజ్ తగ్గలేదు కదా. చాలా స్పష్టంగా కనపడుతుంది ఆ జనం స్పందన కింద చూస్తే. ఆ మొత్తం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కానీ, అదేవిధంగా వైసీపీ నేత దేవినేని అవినాష్, ఇలాంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా, తలశిల రఘురామ మొత్తం ఆయన ప్రోగ్రామ్ ఇన్ఛార్జి అనుకుంటా, అవన్నీ కూడా అసలు మొత్తం జనము విపరీతంగా తండోపతండాలుగా వచ్చారు. అసలు ఆయన ఆసుపత్రి లోపలికి వెళ్ళటమే గగనం అయిపోయింది, మళ్ళీ బయటికి రావటం కూడా గగనమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి క్రేజీ సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి నేతకి ఖచ్చితంగా ఎప్పుడైనా భవిష్యత్తు ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఇదే అంశంలో ఈ క్రేజీకి సంబంధించినటువంటి అంశంలో దాన్ని గమనిస్తే, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆయన 2014లో పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ. 14లో పోటీ చేయాలి, 19లో సొంతంగా అప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చాడు. తెలుగుదేశం కూడా బీజేపీతో పొత్తుండటం వల్ల మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే 2019 వచ్చేసరికి విడిగా పోటీ చేశాడు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరితో సంబంధం లేకుండా అంటే బీఎస్పీ, సిపిఎం, సిపిఎన్ వాళ్ళని కలుపుకొని పవన్ కళ్యాణ్ ఘోరంగా 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల ఓడిపోతే కూడా పవన్ కళ్యాణ్ అనేకమైన అవమానాలకు గురైన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తే అక్కడ లక్షల మంది జనం, ఏ సభ అయినా ఏ రోడ్ షో అయినా సూపర్ సక్సెస్ అయ్యేది. అతను ఓటమి అనేటువంటిది ఆయన్ని నాయకుడిగా తిరస్కరించారనేటువంటి రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమైనటువంటి అంశం. తిరిగి 2024 వచ్చేసరికల్లా కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటానికి సెంటర్ పిల్లర్గా పొలిటికల్గా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఆయన 22 ఎమ్మెల్యే స్థానాల్లోనే వాళ్ళు నిలబడవచ్చు. 22 గెలిచారు, 2 ఎంపీలు స్థానాలు నిలబడతారు, 2 గెలిచారు. 100% స్ట్రైకింగ్ రేటు బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ పార్టీకి లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ 2019లో ఘోరమైనటువంటి ఓటు, 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి, ఉన్నొక్క ఎమ్మెల్యే పోయినటువంటి పరిస్థితి, అవమానాలకు గురైనటువంటి పవన్ కళ్యాణ్ ప్రజల మధ్య ఉండటంతో మళ్ళీ తిరిగి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పెట్టినటువంటి పరిస్థితి. మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడతారని నా కంపారిజన్ కాదు ఇదేమి. ఇలాగా ఒక క్రేజ్ ఉన్నటువంటి రాజకీయ పవన్ కళ్యాణ్ అంటే సినిమా యాక్టరు, ఒక మంచి పాపులరు స్టార్ హీరో కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలుగులో, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ పొలిటికల్ క్రేజే. ఆ విధంగా ప్రజల వైపు నుంచి అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకా మద్దతు ఉండేటట్టు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ ఈ విధంగా దాడులు అన్ని అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడారు. ఈ విధంగా దాడులు చేస్తున్నారు, హత్యలు, దాడులు, దొమ్మీలు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలం మేరకే చేస్తున్నారు, జరిగింది అనేటువంటి ఆరోపణ కూడా చేశాడు. మేము ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టమని అడగటం తప్ప, ఖచ్చితంగా పెట్టాల్సిందని మళ్ళీ రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ అర్థం చేసుకోవాలి, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎలా ఉంటే ఆయన రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలి అనేటువంటి విధంగా కూడా మాట్లాడారు. నంద్యాలలో సుబ్బరాయుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతని ఎన్నికల తర్వాత దారుణంగా మొన్న హత్య చేశారు. నేను అక్కడికి కూడా వెళ్తాను, మళ్ళీ అక్కడ వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తాను. ఇలాంటి దాడులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఈ దాడుల సంస్కృతి కూడా మంచిది కాదు.
రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఇలాగా తెలుగుదేశం వాళ్ళ మీద మళ్ళీ కార్యకర్తల మీద దాడులు జరిగేటువంటి విధంగా వీళ్ళే ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వమే ఇలాగ చేస్తుంది, కొత్త సంప్రదాయం ఇది అనేటువంటి విధంగా కొన్ని విమర్శలు, రెగ్యులర్ విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమి శుద్ధపోసేం కాదు. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం ఆఫీసుల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలు.